పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీళ్ల కాంబినేషన్ లో భారీ ఎక్స్పెక్టేషన్స్ నడుమ వరల్డ్ వైడ్ గా సలార్ మూవీ రిలీజ్ ను సొంతం చేసుకుంది. ఆల్మోస్ట్ 6500కు పైగా థియేటర్స్ లో సినిమా రిలీజ్ ను దక్కించుకోగా ఓవరాల్ గా ప్రీమియర్ షోలను పూర్తి చేసుకున్న తర్వాత ఫస్ట్ టాక్ ఏంటి అనేది బయటికి వచ్చేసింది. ఒకసారి ఆ టాక్ ను గమనిస్తే సినిమా పూర్తి స్టోరీ పాయింట్ అయితే రివీల్ చేయడం లేదు, కానీ ఉన్నంతలో చెప్పాలి అంటే మాత్రం చిన్నప్పటి నుండి స్నేహితులైన హీరో అలాగే హీరో ఫ్రెండ్ పృథ్వీరాజ్ అనుకోకుండా విడిపోవాల్సి వస్తుందని, కానీ హీరో పృథ్వీరాజ్ కి ఒక ప్రామిస్ చేస్తాడని, తర్వాత పృథ్వీరాజ్ లైఫ్ లో ఒక ఇబ్బందిని ఫేస్ చేసిన తర్వాత తిరిగి హీరోను పిలిచిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, ఇద్దరి లైఫ్ లో తర్వాత జరిగిన చేంజెస్ ఏంటి అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమానే సలార్ మూవీ అంటున్నారు. సినిమా స్టార్ట్ అవ్వడం ఆసక్తికరంగా స్టార్ట్ అయ్యి తర్వాత హీరో ఎంట్రీ తర్వాత మంచి ఊపందుకున్న తర్వాత సినిమా కొంచెం అక్కడక్కడ అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ అదిరిపోయే విధంగా ఉంటుందని, ఇంటర్వెల్ ఎపిసోడ్ అయితే మైండ్ బ్లోయింగ్ గా అనిపించిందని, యాక్షన్ సీన్స్ అన్నింటినీ కూడా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన విధానం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం అక్కడక్కడ కొంచెం స్లో పాయింట్స్ ఉన్నప్పటికీ ఎలివేషన్ సీన్స్ తో నింపేసిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ ను ఏ రేంజ్ లో చూపెట్టాడనేది థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేసి తీరాల్సిందేనని చెప్తున్నారు. స్టోరీ పాయింట్ ఓవరాల్ గా జస్ట్ ఓకే అనిపించే విధంగా ఉన్నప్పటికీ లెంత్ కొంచెం ఎక్కువైన ఫీలింగ్ కలిగినప్పటికీ ఓవరాల్ గా సలార్ మూవీ ఆడియన్స్ ను, ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ను ఫుల్ గా సాటిస్ఫై చేసే అవకాశం ఉన్న సినిమాగా చెబుతున్నారు ఓవర్సీస్ ఆడియన్స్. ఓవరాల్ గా ప్రీమియర్ షోలను కంప్లీట్ చేసుకున్న తర్వాత సినిమాకు స్టోరీ పరంగా యావరేజ్ మార్కులు పడ్డా ఓవరాల్ గా ప్రభాస్ ను చాలా టైం తర్వాత ఊరమాస్ రోల్ లో చూసిన విధానం ఆకట్టుకోవడం, హీరో ఎలివేషన్స్ అన్ని మెప్పించడం ఓవరాల్ గా సినిమాను అబోవ్ యావరేజ్ లెవెల్లో ఉండేలా చేశాయని చెబుతూ ఉన్నారు. క్లాస్ ఆడియన్స్ అయిన ఓవర్సీస్ నుండి సినిమాకు అబోవ్ యావరేజ్ లెవెల్ టాక్ వినిపిస్తూ ఉండటంతో రెగ్యులర్ షోలకు ఇదే రేంజ్ టాక్ వచ్చిన మాస్ ఆడియన్స్ నుండి రెస్పాన్స్ ఇక నెక్స్ట్ లెవెల్లో ఉండే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం మీద సినిమా ప్రీమియర్ షోలను పూర్తి చేసుకున్న తర్వాత అబోవ్ యావరేజ్ కి అటు ఇటుగా టాక్ ని అయితే సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఇక్కడ మాస్ అలాగే కమర్షియల్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ నుండి సినిమాకు ఖచ్చితంగా ఇంకా బెటర్ టాక్ సొంతమయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. మొత్తం మీద చెప్పాలి అంటే ప్రీమియర్ షోలను బాగానే పూర్తి చేసుకున్న సలార్ మూవీ ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ అయ్యే విధంగా ఉందనిపించే విధమైన టాక్ ను సొంతం చేసుకుంది. ఇక రెగ్యులర్ షోలకు సినిమాకు ఆడియన్స్ నుండి మొత్తం మీద ఎలాంటి టాక్ ఇప్పుడు సొంతం అవుతుందో చూడాలి. మీరు సినిమా ప్రీమియర్ షోలను చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.